ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి? ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పాత్ర ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4-5 సార్లు చెప్పాను సార్. నా ఇంటికి వచ్చి తనతో మాట్లాడి నీతో మాట్లాడతాను. అప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే, నువ్వెవరు మధ్యలో? ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు సర్వే గురించి మాట్లాడుతుంటే నందగాడెవడు? నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమంటే నేను ఇస్తాను. టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. రక్తం దాకేస్తా. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్స్యూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం చీడ్చి పెడతాను. ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను. కట్టిన బిల్లు డి మాధురి పేరున బిల్లు కట్టుంది. అదెవరో కనుక్కో, నాకు కావాలి. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావో నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. చీట్ చేస్తాను. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది. ఎందుకు అడుగుతుంటానికా? ఏ ధైర్యంలో కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. ఏదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద, నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు, టెక్కల నుంచి. వెంట్రు కూడా పీకలేవు నా కొడక. టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను, నీకు చెప్తాను. అయ్యాల వెంట్రు కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. దువ్వాడ శ్రీనివాస్ని, దివ్యల మాధురిని ఇద్దరిని కూడా జైల్లో ఒకే రూమ్ లో పంపిస్తే వీళ్ళు కంటారు 4 పిల్లల్ని. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా? ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం. ఈ రెండు మనసులే రమణి. ప్రపోజ్ డే రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. చాక్లెట్ నీకు ఇష్టమైన పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? చాక్లెట్. నాకు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగా మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా రాజు